ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల అందరికీ కూడా అదిరిపోయే శుభవార్త. వాలంటీర్లకే కాదు, రాజీనామా చేసినటువంటి వాలంటీర్లకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తెలిపింది. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా దీని గురించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి ఇవ్వగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు అందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తెలిపారు. మనకు అసెంబ్లీలో మంత్రుల సమావేశం అనేది జరిగింది. అందులో వాలంటీర్ల గురించి చాలా రకాల చర్చలు అయితే జరిగాయి. మనం ముందుగా ఏం చర్చించారనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా మనకు రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల గురించి అయితే మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు అనేది చూసుకున్నట్లయితే, మనకు కూటమి ప్రభుత్వం ఈ రాజీనామా చేసిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుకున్నారు అంటే, రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక ఉద్యోగం చేయడానికి అనేది పనిచేయలేదు, కేవలం వైసీపీ కార్యకర్తలుగా పనిచేశారు అనే టాక్ అయితే రావటం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు రాజీనామా చేసేసినా కూడా ప్రభుత్వం అయితే కూడా ఏమీ బాధపడట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అలా ఉందంట. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయలేదు, కేవలం వైసీపీ కోసమే పనిచేశారు, వైసీపీ కార్యకర్తలుగా పనిచేశారు అని అక్కడైతే డిస్కషన్ జరిగింది. అయినా సరే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లకైతే మనకు కూటమి ప్రభుత్వం శుభవార్తనైతే తెలిపింది. ఖచ్చితంగా కూడా రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటారు. మరి ఎవరిని తీసుకుంటారు అని చూసుకున్నట్లయితే, కొంతమందిని తీసుకుంటారు, అందరినీ తీసుకోవడం లేదు. మనకు 2,50,000 పైగా వాలంటీర్లు అయితే ఉన్నారు. అందులో 1,80,000 మంది రాజీనామా చేశారు. ఇంకొక విషయం మీకు చెప్పాలండి, అక్కడ మాట్లాడుకున్న విషయాలు, వాళ్ళు రాజీనామా చేశారు కదా, బలవంతంగా చేపిస్తే చేశామంటున్నారు. ఏ ప్రభుత్వం అయినా రానివ్వండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, మళ్ళీ ఇంకొక ప్రభుత్వం రావచ్చు. ప్రభుత్వాలతో ఏం పని? మీ పనుల్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరు ఎంతమంది చెప్పినా వాళ్ళు రాజీనామా చేయకూడదు కదా అనే ప్రశ్న అనేది అందరి మధ్యలో చర్చించడం జరిగిందన్నమాట. కానీ రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది కూడా ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా గ్రామాలలో రాజీనామా అయితే చేసేశారు. అలాంటప్పుడు వేరే వాళ్ళ కోసం నోటిఫికేషన్ అనేది పెట్టాలి. ఇదంతా ఎందుకు, రాజీనామా చేసిన వాళ్ళనే పెట్టుకుంటాము అని అయితే చెప్పటం జరిగింది. కానీ అందరినీ కాదు, కేవలం ఒక్కొక్క గ్రామంలో, అది కూడా పూర్తిగా ఎక్కడైతే రాజీనామా చేశారో వాళ్ళను మాత్రమే పెట్టుకుంటారు. అలాగే కొన్ని గ్రామాలలో కొంతమంది గనుక రాజీనామా చేసి కొంతమంది గనుక ఉన్నట్లయితే ఆ ఉన్న వాళ్ళనే కంటిన్యూ చేస్తారు. కానీ అక్కడ మాత్రం రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోరు. అలాగే పూర్తిగా ఒక గ్రామంలో, ఒక మండలంలో పూర్తిగా గనక రాజీనామా చేసినట్లయితే అక్కడ కొంతమందిని తీసుకుంటారు, అందరినీ తీసుకోరు. అక్కడ కొంతమందిలో ఎవరిని తీసుకుంటారు అని చూసుకున్నట్లయితే, ఒకటి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అలాగే టీడీపీ నేతలు, అంటే టీడీపీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అట్లాంటి వాళ్ళని తీసుకుంటామని చెప్పటం అనేది జరిగింది. ఇదన్నమాట రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి. మీకు జీతాలు చూసుకున్నట్లయితే కొంతమందికి కొన్ని సచివాలయంలో జీతాలకు బిల్లులు అనేది పెట్టడం జరిగింది. కొంతమందికి ఇంతవరకు బిల్లులు అయితే పెట్టలేదు. కానీ అందరికీ కూడా బిల్లులు పెట్టి మీకు ఈ జూన్ జూలై శాలరీలు అనేవి 5,000 రూపాయలని మాత్రమే ఇస్తారు. తర్వాత ఆగస్టు నుంచి అందరికీ కూడా విధుల్లో జాయిన్ అవుతారు. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ యొక్క 15 రోజుల పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారు. రకరకాల విషయాలు అనేవి జరుగుతాయి. 15 రోజుల నుంచి అయితే మీకు జాబ్ అనేది మొదలవుతుంది. 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా కూడా మీరు విధుల్లోకి అయితే జాయిన్ అవుతారు. అందులో మీకు సంబంధించి రాజీనామా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు సంబంధించి మీ సైడ్ ఉన్న టీడీపీ కార్యకర్తలు మిమ్మల్ని గురించి ఎంక్వైరీ చేస్తారు మీకు తెలియకుండానే. అది కూడా మీరు డిగ్రీ చేసి ఉన్నారా, అలాగే టీడీపీకి సానుకూలంగా ఉంటారా, ఇవి రెండింటినీ మీ మీద అంచనా వేసుకుని
వాళ్ళైతేనే తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని కొత్త వాళ్లకు నోటిఫికేషన్ ఉండదని చూసుకున్నట్లయితే కొత్త వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ అనేది ఇప్పట్లో అయితే ఏమీ లేదు. ఉన్న వాళ్ళని ఎంతమందిని ఏం చేయాలా అని ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. కొత్త వాళ్ళనైతే ఎవరిని కూడా తీసుకోరు. వీళ్ళను 3 సంవత్సరాలు కొనసాగిస్తారు. 3 సంవత్సరాలు కొనసాగించిన తర్వాత పీకి పడేయరు. 3 సంవత్సరాలలో వీళ్ళ స్కిల్స్ని బట్టి ఏదో ఒక ట్రైనింగ్ అనేది ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తారు. తర్వాత మళ్ళీ కూడా మనకు 3 సంవత్సరాల తర్వాత గ్రామ సేవక్, వార్డు సేవక్, ఇదే విధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఇదే ప్లేస్లో మళ్ళీ కూడా కొత్త వాళ్ళు వస్తారు. మనకు వీళ్ళు ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాతే కొత్తగా నోటిఫికేషన్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఈ లోపల మాత్రం మనకి ఎలాంటి నోటిఫికేషన్ అనేది ఉండదు. కానీ అప్పట్లో మనకు వాలంటీర్లు మనకు డబ్బులు కూడా పంపిణీ చేసేవాళ్ళు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి పంపిణీలు అయితే చేసేవాళ్ళో అలాంటి పంపిణీలుంటూ ఏమీ చెయ్యరు. మనకు ఇలాంటి పంపిణీలు చేయడానికి సచివాలయం స్టాఫ్ అంతా వచ్చి చేస్తారు. అయితే ఇక్కడ మనకు వాలంటీర్లు, మనకు గ్రామ సేవక్, వార్డు సేవక్ వీళ్ళు మాత్రం కేవలం మనకు ఏదైనా రావాలంటే సపోజ్ చూసుకున్నట్లయితే 1500 రూపాయలు అనేది ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ కావచ్చు, దానికి సంబంధించి అప్లై చేయడానికి, అలానే పెన్షన్లకి కొత్త పెన్షన్లు అనుకోండి, ఆ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవటానికి, అలానే ఇంకా ఎవరైనా సచివాలయానికి వెళ్ళలేని వాళ్ళందరికీ మనం అక్కడికి వెళ్ళి బాధపడకుండా ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డులు అలాంటివి అప్లై చేయడానికి మనకు వీళ్ళందరూ కూడా ఉంటారు. స్కిల్ని బట్టి అందరినీ కూడా డెవలప్ చేస్తూ పోతుంది ప్రభుత్వం. అంతేకాని వాళ్ళకైతే అన్యాయం అయితే చేయదు. 10,000 రూపాయల శాలరీ కూడా వస్తుంది. మనకు అసెంబ్లీలో చర్చలైతే జరిగాయి. అందుకే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. అంతేగాని నా సొంతంగా అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దయచేసి కామెంట్ సెక్షన్లో మాత్రం ఫేక్ న్యూస్, ఫేక్ వీడియో అని పెట్టకండి. ఎందుకంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలియకుండా అయితే మేమైతే ఇలాంటి వీడియోలు చేయం కదా. అలానే ఈ వీడియో పట్ల ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలానే మీకు కొత్త పెన్షన్లు కావాలన్నా, అలానే ఆడబిడ్డ నిధి కింద డబ్బులు రావాలన్నా, మొత్తం మన పథకాలు మొత్తానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో పెట్టాను. ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఎక్కడ సబ్మిట్ చేస్తే మనకు అప్లై చేసుకోవచ్చు, నిరుద్యోగ భృతి, ఇలా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా మన ఛానల్లో పెట్టేశాను. ఒక్కసారి మా ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి. ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.